అనుకుంటా బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం కూడా వచ్చింది. ఎవరైతే ఎస్సీలకెన్ని క్రిస్టియానిటీలకు పోతారో వాళ్ళు క్రైస్తవులుగానే పరిగణించాలా తప్ప మళ్ళీ వాళ్ళు ఎస్సీ కేటగిరీలకు వచ్చి జాబులు కానీ ఫలాలు కానీ తీసుకోవద్దు అనేది కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా. సో ఇటువంటి ఇప్పుడు ఇంకొక మాట మన రామ్మోహన్ గారు అన్నట్టు ఒకవేళ ముస్లిమ్స్ని కంపేర్ చేస్తే కూడా ముస్లింని కూడా బీసీ ఏమని లేకపోతే అట్లేమని చేస్తే అది కూడా ఆ కేటగరైజేషన్లో అది సపరేట్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే బీసీ అనేవారికి ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒకటి ఏమంటే బీసీ అని కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది, అందులో ముస్లిమ్స్ని కూడా యాడ్ చేసిండ్రు అనేది వెంకటరెడ్డి గారు ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదే రకంగా ఆలోచిస్తే గుజరాత్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు కూడా అది జరిగింది. అది ఆల్రెడీ బీసీలనే ముస్లిమ్స్ కూడా అక్కడ కూడా ఉన్నారు. ఈ దూదేకులని వేరే సర్టిఫికేట్ ఉంటుంది పరిగణించబడతారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కొంచెం ఫేవర్గా చేసే అవకాశం ఉంది, ఆ ధోరణితోనే వెళ్ళిందని ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చేసే ప్రతిసారి ఆరోపణ ఏదో ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తుందని. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వెంకటరెడ్డి గారు మన దగ్గర నాయకుడు కాబట్టి సెంట్రల్ నాయకులు ఈరోజు అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే ఎంఐఎం నాయకుడు ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో ఒకటే సీట్లో కొట్లాడతాడు, నార్త్లో పోయి మొత్తానికి అన్ని సీట్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని వెనకాల ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళు బ్యాక్ సపోర్ట్ లేరా? ఈరోజు కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే కదా ఎంఐఎంని అక్కడ వాళ్ళు ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాజకీయ పరంగా ఇంతకుముందు రామ్మోహన్ గారు కరెక్ట్గా చెప్పిండ్రు. ఎందుకంటే రాజకీయ పరంగానే ఇది చూస్తున్నారు అనేది వాస్తవమైన మాట. ఐదారు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది, రాహుల్ గాంధీకి పేరు వస్తుంది. ఈ ఏదైతే బీసీ కులగణన చేస్తే ఈ తెలంగాణలో ఆల్రెడీ కులగణన చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో బాగా మాకు ప్లస్ అవుతుంది అనేది వీళ్ళు ఆలోచిస్తూనే ఈరోజు ఇదే బండి సంజయ్ ఏమంటాడు, కులగణన మేము చెయ్యము, భారతీయ జనతా పార్టీ చెయ్యదు అని చెప్పిండు. కానీ ఈరోజు ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ హైకమాండే చెప్తుంది ఖచ్చితంగా మేము కులగణనకి అనుకూలము మేము చేస్తాము అని. ఇప్పుడు ఎందుకు చెప్తుంది? అది రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సైడ్కి టర్న్ అయ్యేటోళ్ళని మా సైడ్ చేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇది ఇమీడియట్గా అనౌన్స్ చేసిండ్రు అనేది నా ఆరోపణ. రైట్ వెంకటరెడ్డి గారు, ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నీ వస్తున్నాయి. రాజకీయంగా అంశం అనేది క్లియర్ కట్గా అంటే ప్రజల భావాల నుంచి కూడా అని చెప్పేశారు రెండు పార్టీలు చేసిన రాజకీయ ధోరణి. సో ఇందులో రాజకీయాలకు సంబంధించి ఒక అతీతంగా ముస్లింలని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. కానీ మిగతా రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తుంది మీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మోదీ లేకపోతే అమిత్ షా అని చెప్తున్నారు. సో ఏంటి దీనికి ఏమని చెప్తారా మీరు? కాంగ్రెస్ బీసీ 42%కి ఈ చర్చ నేను కాదంటలేను. అంటే ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నారని చెప్తా. రేవంత్ రెడ్డి గారి సర్వేలో ముస్లింలు 12 నుంచి 13% జనాభా ఉంది. 10% ఎట్టిస్తారండి రిజర్వేషన్? అంటే టోటల్గా 90% ముస్లింలు బీసీల కింద వస్తారా? దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. బీసీలకు జరిగే ఏ నష్టాన్నైనా కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే 2% మిగిలినరు. క్రిస్టియన్స్ సంఖ్య చెప్పాడా? ఎంత పర్సెంటేజ్ చెప్పాడు తెలంగాణ? ఎందుకు చెప్పలేదు? అంటే దీనిలో మతలం ఏంది? ఆయన ఇంతవరకు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలే. ఏ కులం ఎంత అని ఎందుకు పెట్టలేదు? చాలా గొప్పగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, తెలంగాణ మాటలు అంటున్నాడు కదా, అందరూ ఫాలో కావాలంటున్నారు కదా, మా దగ్గరికి రావాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మా దగ్గర పంపిస్తాండి మేము చెప్తాను. మీరు చేసింది ఏంది అంటున్నా? మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో రాజకీయ ప్రచారం కోసము చేసిందే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. మీ యొక్క ఇండి గ్రూప్లో ఉన్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాలు, వాటి స్పందనగా చెప్పండి. ఇప్పుడు మా ఈ 18 రాష్ట్రాలు ఉన్నాయి. మోదీ ఏ నిర్ణయం చేసినా దాన్ని కట్టుబడి ఉంటాం. మీ సంగతి ఏంది? మమత గురించి ఏంది? పక్కన ఇక్కడ ఉండే తమిళనాడు అంటే ఎక్కువ ఉన్నది, అది వేరే సంగతి, వదిలేయండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఒకసారి ఎంఐఎం పార్టీ గురించి మీకున్నటువంటి ఆ లొసుగుల గురించి ఎంఐఎం పార్టీని రాసుకొని పూసుకొని వాళ్ళు తిరుగుతున్నారు.
మాకేం సంబంధం అండి? కానీ శివలాల్ గారు అదే ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కానీ అక్కడ చేయాల్సిన రాజకీయం చేస్తున్నారని. అక్కడ కాదు, మేము ఎన్నడూ కూడా ఒకటే మాట. అది ఆయన అడగండి, ఎవరిని? మీ దోస్తు అసదుద్దీన్ ఓవైసీని అడగండి. రాసుకొని పోయేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాసుకొని పుస్తకం తిరుగుతారు కదా.